వేసేసి ఒక 2 నిమిషాల పాటు వేగనిద్దాం. మన మిక్స్చర్ లైట్గా వేగిపోయింది. పాలకూరలో చాలా వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి చాలా ఫాస్ట్గా వాటర్ బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఈ మిక్స్చర్ని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇందులో కొంచెం కరివేపాకు, అది కూడా లైట్గా కట్ చేసేసేయండి. అలాగే ఇందులో మనం రవ్వ వచ్చేసి మొక్కజొన్న రవ్వ వాడుతున్నాం. ఈ మొక్కజొన్న రవ్వ కొంచెం నానబెట్టుకోవాలి. ఒక 15 to 20 మినిట్స్ వరకు నీళ్ళల్లో, కొంచెం వేడి నీళ్ళలో కావాలంటే కూడా వేడి నీళ్ళలో నానబెట్టుకుంటే లైట్గా సాఫ్ట్గా అవుతుంది. ఈ మొక్కజొన్న రవ్వ 1 కప్పు. ఓట్స్ కూడా గ్రైండ్ చేసుకున్నాను. మన రెగ్యులర్ ఓట్స్, ఏ రకమైన ఓట్స్ కానీ మసాలా తీసుకోకండి. ప్లెయిన్ ఓట్స్ తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని కొంచెం బరకుగా పొడి చేసుకోండి. ఇప్పుడు ఈ పొడి చేసి పెట్టుకున్న 1.5 కప్పు ఓట్స్, అలాగే ఇందులో కొంచెం మిరియాల పొడి, ఎక్కువ కాదు. ఇప్పుడు మనం మజ్జిగ వేసి కలుపుకోబోతున్నాము. సో ఇక్కడ మజ్జిగ వేసే ముందు ఒక్కసారి మిక్స్ చేద్దాం. రవ్వ ఉంది, అలాగే ఓట్స్ ఉంది కాబట్టి మజ్జిగ వేస్తూ ఉంటే పీల్చుకుంటూనే ఉంటుంది. సో జాగ్రత్తగా చూసుకోండి. ఇందులో మనం మజ్జిగ వేసుకుందాం. ఓట్స్ చాలా ఫాస్ట్గా మజ్జిగని పీల్చేసుకుంటుంది. ఇప్పుడు లాస్ట్లో ఫ్రూట్ సాల్ట్, 1 టీ స్పూన్ ఫ్రూట్ సాల్ట్ వేసేసుకోండి. వేసుకోగానే ఇన్స్టెంట్గా చూడండి ఎలా ఉబ్బిపోయిందో. ఇక్కడ నా దగ్గర ట్రే రెడీగా ఉంది. అలాగే ఇందులో మనం కొంచెం ఆయిల్ కానివ్వండి, బటర్ కానివ్వండి, ఏదన్నా వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒకసారి మిక్స్ చేయండి. అలాగే ఇక్కడ మన బేకింగ్ ట్రేకి కూడా కొంచెం ఆయిల్ లైట్గా గ్రీస్ చేసుకుందాం, అంటుకోకుండా ఉండటానికి. మరి చక్కగా గ్రీస్ చేసేసాను ఆయిల్తో. లోపల కూడా ఆయిల్, కొంచెం ఎక్స్ట్రాగా ఆయిల్ వేస్తారు. ఇప్పుడు మనం ఈ మిక్స్చర్ని స్టీల్ ప్లేట్ కానివ్వండి, కేక్ డిష్ కానివ్వండి, ఏదన్నా వాడుకోవచ్చు. ఇందులో వేసేసి ఇప్పుడు మనం ఒక 15 to 20 మినిట్స్ వరకు స్టీమ్ చేసుకుందాము. మీరు కావాలంటే మీరు ఇడ్లీ పాత్రలో కూడా ఇడ్లీలాగా వేసుకొని కూడా స్టీమ్ చేసుకోవచ్చు. మరి మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ వరకు మనం వెయిట్ చేద్దాం. స్టీమ్ అయిన తర్వాత కొంచెం చల్లారనివ్వండి. ఆ తర్వాతనే మనం తీసేస్తే నీట్గా విరగకుండా వస్తుంది. సో నేనేం చేశానంటే చక్కగా స్టీమ్ చేసుకుని కొంచెం చల్లార్చుకున్నాను. ఆ తర్వాత ఇది తీసి పక్కన పెట్టుకుంటాను. చూడండి, స్టీమర్లో నుంచి తీసేసి పక్కన పెట్టి కాస్త చల్లారిన తర్వాత ఎలా ఇడ్లీలు తీస్తామో సేమ్ అలాగే ఈ డోక్లాలను కూడా అలాగే తీసుకోవాలి. వేడిగా తీసుకుంటే అప్పుడప్పుడు విరిగే అవకాశం ఉంటుంది. సో చూసి జాగ్రత్తగా తీసుకోండి. చిన్న పీస్గా కట్ చేసి మనము టేస్ట్ చేసేద్దాం. చక్కటి పాలకూర వాసన. భలే సాఫ్ట్గా ఉందండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.